ప్రెగ్నెన్సీ టైంలో చాలా మందికి డిజీనెస్, టైర్డ్‌నెస్, బ్రెత్‌లెస్‌నెస్ ఉంటుంది. అలా మీకు కూడా ఉందా? అయితే ఇప్పుడే వెళ్లి ఐరన్ లెవెల్స్‌ని చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ బ్లడ్ టెస్ట్ చేసుకునేటప్పుడు వారి యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే బేబీ గ్రోత్ అయ్యేటప్పుడు వాళ్ళ యొక్క బ్లడ్ వాల్యూమ్ 40-50% అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఐరన్ రిక్వైర్మెంట్ కూడా డబుల్ అవుతుంది. సో దానికి తగ్గట్టు ఏంటంటే ఫుడ్ అనేది తీసుకోరనమాట. సో ఈ రోజు నేను మీకు వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ గురించి చెప్తాను. వెజిటేరియన్ సోర్సెస్ లో మనకి ఆకుకూరలు, అన్ని ఆకుకూరలతో పాటు తోటకూర, గోంగూర, పాలకూర ఎక్కువగా తీసుకోండి. అలానే ప్రోమోగ్రానైట్, బీట్రూట్ లో కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాల పప్పులతో పాటు రాజ్మా ఇంకా చిక్ పీస్ తీసుకోండి. అలానే సెసమే సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ లో కూడా చాలా ఎక్కువగా ఐరన్ ఉంటుంది. అలానే డ్రై ఫ్రూట్స్ లో ఎండి ద్రాక్ష, ఖర్జూరం, ఫిగ్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. రాగులు, జొన్నల్లో కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో నాన్ హీమ్ ఐరన్ అనేది ఉంటుంది. ఈ వెజిటేరియన్స్ లో నాన్ హీమ్ ఐరన్ ఉండడం వల్ల మన బాడీకి చాలా తక్కువ రేట్లో అబ్జర్వ్ అవుతుంది. అలానే నాన్ వెజిటేరియన్ సోర్సెస్ లో ఎగ్ యోక్ లో ఎక్కువగా ఉంటుంది. చికెన్ అండ్ ఫిష్, ఇందులో హీమ్ ఐరన్ ఉండడం వల్ల మన బాడీకి కొంచెం ఎక్కువ రేట్లో ఏంటంటే అబ్జర్వ్ అవుతుంది వెన్ కంపేర్ టు నాన్ హీమ్ ఐరన్. అందరికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది కదా, అలానే ఈ ఐరన్ కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. దాని పేరే వైటమిన్ సి. సో ఈ ఐరన్ అండ్ వైటమిన్ సి అనేది అంటే రెండు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ఐరన్ మన బాడీకి 2 times ఫాస్టర్ గా అబ్జర్వ్ అవ్వాలి అంటే ఈ వైటమిన్ సి అనేది ఖచ్చితంగా మన డైట్ లో పెట్టుకోవాలి. వైటమిన్ సి ఎందులో ఎక్కువగా ఉంటుందంటే ఉసిరికాయ, నిమ్మకాయ, ఆరెంజెస్ లో, టొమాటోస్ లో, అలానే గోవాలో ఎక్కువగా ఉంటుంది. ఇవి ఐరన్ రిచ్ ఫుడ్స్ తో పాటు ఈ వైటమిన్ సి కూడా మన డైలీ రిక్వైర్మెంట్ లో ఉండాలి. అప్పుడే మన బాడీకి త్వరగా హెమోగ్లోబిన్ అనేది వస్తుంది. అలానే ఐరన్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు తిని రేపు మానేస్తే అయిపోదు. ఇవి రోజు కన్సిస్టెంట్ గా ఖచ్చితంగా తినాలి. అప్పుడే మీ బాడీకి ఐరన్ వస్తుంది. ఇలాంటి ఎవిడెన్స్డ్ ప్రాక్టికల్ బేస్డ్ న్యూట్రిషన్ కోసం ఫాలో అవ్వండి మీ న్యూట్రిక్వెస్ట్ ఛానల్ ని. థ్యాంక్ యూ.